కీర్తనలు 11వ అధ్యాయం. దావీదు రాసిన కీర్తన. యెహోవా శరణు జొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు వారి నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ మగను. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఈ కీర్తనలో దావీదు భక్తుడు దేవుడిని మీద నమ్మకం ఉంచుతున్నాడు. ఆయన నాకు న్యాయం తీర్చువాడని. ఇక్కడ దేవుణ్ణి శరణు వేడాడు. ఒకవేళ తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న సమస్యలను బట్టి ఏం చేయాలో తెలియక, ఒకవేళ పక్షి అలా ఉంటే ఎగిరి వెళ్ళేవాడినిగా, నేను పారిపోయేవాడినిగా పక్షిలాగా, కానీ నన్ను కట్టేశారు కాళ్ళు చేతులు అన్నట్లు ఉన్నాడు అతను. తన పరిస్థితి అంటే ఏం చేయలేని పరిస్థితి. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయముల మీద వేయుటకై తమ బాణములు వారి మీద సంధించి ఉన్నారు. ఈ అధ్యాయంలో దావీదు భక్తుడు దేవుడిపై నమ్మకం ఉంచుతున్నాడు. యేసయ్య నాకు న్యాయం తీర్చువాడు అని. ఇక మనం సామెతల గ్రంథంలో చూసినట్లయితే, మనం ఇక్కడ 5వ వచనం చూసినట్లయితే, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ సబ్బుని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటున్నాడు. అంటే మన సబ్బుని ఆధారం చేసుకోకుండా ఆయన మీద నమ్మకం ఉంచేటట్లే మనకి నమ్మకం ఉంచమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనకున్న